మనం దినదినాభివృద్ధి చెందాలంటే ఈ దినకరుని కృప మన మీద ఉండాలి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. కొంచెం లేట్ అయింది ఈ వీడియో పోస్ట్ చేయడానికి, ఎడిట్ చేయడం కుదరలేదు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. టైం లేక షార్ట్స్ని పోస్ట్ చేస్తాను కదా. ఇదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మనము దేవుణ్ణి చూపించండి అనగానే ఎవరు ఇలా ఈ ఆకారంలో ఉంటాము అని డైరెక్ట్గా చూపించలేం. బట్ అందరం తలెత్తి తెల్లవారు దండం పెట్టుకోగలిగేది ఎదురుగా కనిపించే సూర్యభగవానునికే. ఆయన ఏకచక్ర రథం మీద సప్తాస్వరథాలు అంటే 7 గుర్రాలు లాగుతున్న రథం మీద ఆయన వస్తారు కదా. అది సింబాలిక్గా నేను గుర్రాలు వేయలేక ఒక కమలం పువ్వుతో ఏకచక్రం వేసి సూర్యుని సెంటర్లో డ్రా చేశాను. చిక్కుడు రథం మనం అందరం చేసుకుంటాం. అదేవిధంగా చిక్కుడాకు దొరకపోయేటప్పటికి వెండి కప్పులోనే పెట్టాను అన్నమాట నైవేద్యం. ఇక్కడైతే ఉదయమే ఓ పక్క ఆఫీస్కి బాక్సులు లంచ్కి అందరికీ నా వర్క్కి నేను ముగ్గురికి బాక్స్ ప్యాకింగ్ చేయాలి కాబట్టి సైమల్టేనియస్గా కుక్కర్లో రైస్ కూర అన్నీ అవుతున్నాయి. పరవాన్నానికి పాలు చక్కగా ఆవు పాలు ముందు రోజే తెప్పించుకుని పెట్టుకోవడం వల్ల ఈజీ అయిపోయింది. టైంకి వెళ్ళిపోయాం అనమాట. పాలు పొంగేటప్పుడు ఆదిత్య హృదయం మా ఇంట్లో నిత్యం మాఘమాసంలో నడుస్తూనే ఉంటుంది ఎవ్రీ ఆదివారం. అదేవిధంగా ఇక్కడ మా హస్బెండ్ నేను ఇద్దరం చక్కగా పాలు పొంగినప్పుడు బియ్యం అందులో వేసుకుని దండం పెట్టుకుని, ఎందుకో తెలియదు పరవాన్నం ఎప్పుడు చేసినా కంటే మాఘమాసంలో చేసే పరవాన్నం చాలా బాగుంటుంది. దానికి కారణం నాకు తెలుసు. ఎందుకంటే ఇత్తడి గిన్నె అట్ ద సేమ్ టైం సిమ్లో 40 to 60 minutes మధ్య కుక్ అవుతుందన్నమాట, కంగారు లేకుండా. అందుకని ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ విధంగా అయితే మేము చాలా హ్యాపీగా చేసుకున్నాము. అట్ ద సేమ్ టైం మార్నింగ్ అవర్స్ బాగా రష్గా ఉంటుంది మా ఇంట్లో. ముగ్గురికి 7:45 కల్లా బాక్సెస్ ప్యాక్ అయిపోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్ సాంబార్ బుడ్డి అవ్వాలి కాబట్టి. సో చేయగలుగుతానా లేనా చాలా డేస్ తర్వాత అని అనుకున్నాను. కానీ నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేనేం మారలేదు, నేను చేయగలుగుతాను అని చక్కగా మల్టీ టాస్కింగ్. ఇది మా వ్లాగ్.